ప్రైజ్ లార్డ్ బ్రదర్. ప్రైజ్ లార్డ్. చెప్పండి. డాడీకి మమ్మీకి నా యొక్క వందనములు. అమ్మా. నా పేరు పద్మ. నేను నిజామాబాద్ డిస్ట్రిక్ట్ నుండి వచ్చిన. అమ్మా. అయితే నాకు ఆరోగ్యం బాగలేక హాస్పిటల్కి వెళ్ళి ఉంటిని. వెళ్తే గర్భసంచిలో కణుతులు నీటి బుడగలు అయినాయని మేడం చెప్పింది. అయితే మందులు వాడమ్మా, వాడిన తర్వాత చెప్పుదాం చూద్దామన్నది మేడం. అయితే నేను కొన్ని రోజులు మందులు వాడినప్పుడు మళ్ళీ స్కాన్ చేసినప్పుడు అమ్మ ఇవి నీకు పెరుగుతలేవు, ప్లస్ మరి కరిగిపోతలేవు, కంపల్సరీ నీకు ఆపరేషన్ అవసరము, రిస్క్ ఎందుకు, మరి ఆపరేషన్ చేయించుకో అని చెప్పింది. అయితే నాకు హై బీపీ కూడా ఉంది, నాకు తొందరనే టెన్షన్ వస్తుంది, మరి ఆపరేషన్ అంటే నాకు భయం బట్టి నేను ఇక మరి బెల్లంపల్లికి వస్తా అని జూలైలో వచ్చిన. అయితే ఆ రోజు శనివారం నాడు డాడీ గర్భసంచిలో కణితులు నీటి బుడగలు ఉన్నవారు లేచి నిలబడండి అన్నప్పుడు నేను నిలబడ్డా. అయితే ప్రేయర్ చేసినప్పుడు ఒక చల్లని గాలి నన్ను తాకింది, నేను పడిపోయినా. అప్పుడు నాకు ఏదో ఇట్లా నా శరీరంలో అల్క అయినట్టు అనిపించింది. అయితే మళ్ళీ మీరు డాడీ ఏం చెప్పిండంటే మీరు వెళ్ళి చెకప్ చేయించుకున్నారని చెప్పిండు. అయితే నేను మళ్ళీ ఒక నెల ఆగిన తర్వాత వెళ్ళినప్పుడు స్కాన్ చేసినప్పుడు కణుతులు నీటి బుడగలు అన్ని కరిగిపోయినాయి, ఆపరేషన్ అవసరం లేదని చెప్పింది మేడం. గట్టిగా చెప్పకూడదు. ఒక్క నిమిషం అమ్మా, ఎక్కడి నుంచి వచ్చారమ్మా? నిజామాబాద్ నుంచి వచ్చారు. ఎప్పుడు వచ్చారమ్మా ఇక్కడికి? జూలైలో వచ్చారు. అంటే డాక్టర్స్ ఏమని చెప్పారు? ఫస్ట్ కంపల్సరీ ఆపరేషన్ పడుతుందని చెప్పారు. అంటే అవి కరగట్లేదు, అంటే పెరగడం లేదు, అలాగే ఉన్నాయి, కంపల్సరీ ఆపరేషన్ చేయాలమ్మా అని చెప్పారు. మందులు వాడినా కానీ తగ్గుతలేవు కదా, అయితే ఆపరేషన్ చేయించుకున్నది. నేను ఇలాంటి మందులు వాడకుండా ఓన్లీ ప్రేయర్ మీద నమ్మకం పెట్టినప్పుడు దేవుడే ముట్టి స్వస్థపరిచిండు. ఇప్పుడు మీకు అన్ని అసలు ఎలాంటి కాంతులు లేవు, ఇప్పుడు కణుతులు లేవు. మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళారమ్మా? మళ్ళీ వెళ్ళి స్కాన్ చేయించుకున్నారా? ఇక్కడికి వచ్చిన. ఆ రిపోర్ట్స్ ఉన్నాయమ్మా దగ్గర ఏమైనా? నేను రిపోర్ట్స్ ఏం కాదు, ఓకే అమ్మా. ఇప్పుడు మీకైతే రిపోర్ట్స్ అయితే నార్మల్ వచ్చాయి. ఇప్పుడు నార్మల్ వచ్చాయి. దేవుడు మిమ్మల్ని స్వస్థపరిచాడు. అవును, మంచి ఆరోగ్యంగా ఉన్నారు. దేవునికి మహిమ. గట్టిగా చెప్పలు కొడదాం ఒకసారి. ఎంత గొప్ప సాక్ష్యాలు కదండి, వింటున్నారు కదా. నిజంగా డాక్టర్స్ చెప్పేది కరెక్టే అండి, వారు ఉన్నది చెప్తారు. కానీ దేవుడు కార్యం జరిగిస్తే చూడండి, డాక్టర్స్ ఏమన్నారు? కంపల్సరీ ఆపరేషన్ పడుతుంది, లేకపోతే కష్టమవుతుందమ్మా అని చెప్పినప్పుడు దైవసేవకులు చెప్పిన విధంగా, అంటే దైవసేవకులు ప్రార్థన చేస్తున్నప్పుడు ఆ తల్లి కింద పడిపోయింది. తను కింద పడిపోయిన విషయం కూడా తెలియదు. తనలో నుంచి ఒక దురాత్మ వెళ్ళిపోయిన తర్వాత దేవుడు మంచి నార్మల్ రిపోర్ట్స్ ఇచ్చి ఆ తల్లిని మంచి స్వస్థపరిచాడు. ఈరోజు అక్కడి సాక్ష్యం దేవునికి మహిమ కలుగును. గట్టిగా చెప్పలు కొడదాం.